నల్గొండ పట్టణంలోని పాత బస్తీ గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం మరియు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల సన్మాన కార్యక్రమం గౌడ సంఘం భవనం వద్ద ఘనంగా నిర్వహించారు. గౌడ పెద్దలు బైరగోని రాజయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రతి వార్డులో గౌడ సంఘం కమిటీలను ఏర్పాటు చేసి గౌడ ఐక్యతను మరింత బలోపేతం చేయాలని, సామాజిక సేవా కార్యక్రమాల్లో అందరూ ముందుండాలని పిలుపునిచ్చారు. నల్గొండ పట్టణంలోని పాత బస్తీ గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం మరియు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల సన్మాన కార్యక్రమం గౌడ సంఘ భవనం వద్ద ఘనంగా నిర్వహించబడింది. గౌడ పెద్దలు బైరగోని రాజయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రతి వార్డులో గౌడ సంఘం కమిటీలను ఏర్పాటు చేసి గౌడ ఐక్యతను మరింత బలోపేతం చేయాలని, సామాజిక సేవా కార్యక్రమాలలో అందరూ ముందుండాలని పిలుపునిచ్చారు. గౌడ పెద్దలు తండు సైదులు గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వై పాపన్న గౌడు విగ్రహాన్ని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దివంగత కందుల యాదగిరి గౌడ్ స్మార్కార్ధవారి సతీమణి శ్రీమతి కందుల నిర్మలమ్మ గౌడు కుమారులు బాలరాజ్ గౌడ్, రమణ గౌడులు గౌడ సంఘం భవన నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేటర్లు రేగట్టె ఆండాలు లింగస్వామి గౌడ్, గోపగోని స్వాతి రాజశేఖర్ గౌడ్, పాలకూరి సుమలత, సంతోష్ గౌడులతో పాటు స్థానిక కార్పొరేటర్ గుండబోయిన పుష్పలత, వెంకన్న యాదవ్, అక్కనపల్లి రేవతి, బలరాం, మామిడి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ పెద్దలు పుల్లెంల యాదగిరి గౌడ్, సురిగి వెంకన్న గౌడ్ హాజరై నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. నూతన కమిటీలో అధ్యక్షుడిగా పెద్దగోని సురేష్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా బోయపల్లి వెంకటేశ్వర్ల గౌడ్తో పాటు పుల్లెంల రాముగౌడ్, చెన్నగోని లింగస్వామి గౌడ్, బోయపల్లి మధుగౌడ్, కొమ్మగోని సతీష్ గౌడ్, ఐతగోని రమేష్ గౌడ్, వాయిల నాగరాజు గౌడ్, అనంతల యాదగిరి గౌడ్, ఐతగోని గణేష్ గౌడ్ తదితరులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో యువకులు, గౌడ సంఘం సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.